ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికలు నిన్న చివరి దశ పోలింగ్ ముగిసిన తర్వాత వచ్చిన ఎగ్జిట్ పోల్స్ పట్ల భారతీయ జనతా పార్టీ మక్తల్ నియోజకవర్గం తరఫున హర్షం వ్యక్తం చేస్తూ ఈరోజు ఎగ్జిట్ పోల్స్కు మించి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ 12 నుంచి 13 సీట్ల వరకు గెలిచే అవకాశం ఉందని చెప్పి నేను వ్యక్తిగతంగా అభిప్రాయపడుతున్నాను. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పుంజుకోవడానికి నరేంద్ర మోడీ గారి నీతి నిజాయితీ ధర్మపరమైన పాలన, అదేవిధంగా తెలంగాణలో బరాసాను ఓడించిన తర్వాత ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సేమ్ బరాస అడుగుజాడలోనే కేవలం తెలంగాణ ప్రజలను భ్రమింపజేయాలనే ఒక 6 గ్యారెంటీల అమలు చేయలేని దుస్థితిలో ఉండి ఈరోజు భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీ గారిని టార్గెట్ చేయడం వల్ల నరేంద్ర మోడీ గారిని టార్గెట్ చేసిన వాళ్ళు చరిత్రలో ఎవరు బాగుపడ్డ లక్షణాలు లేవు. అది ఒకప్పుడు ఆంధ్రలో కావచ్చు, మొన్న తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్లో కావచ్చు, ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లో కావచ్చు, వాటి ఫలితాలను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు త్వరలోనే అనుభవించక తప్పదు. అదేవిధంగా భారతదేశ వ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ ముచ్చటగా 3వసారి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు కానున్నదన్న విషయం ఎలక్షన్ కంటే ముందే తెలుసు. కాకపోతే భారతీయ జనతా పార్టీ ఒక టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. 2014లో 282 ప్లస్, 2019లో 300 ప్లస్, 2024లో 400 ప్లస్ 400 పైచులకు స్థానాలను సాధించాలనే లక్ష్యం ఏదైతే పెట్టుకున్నదో ఆ లక్ష్యానికి దరిదాపుల్లో భారతీయ జనతా పార్టీ రిజల్ట్స్ ఉండబోతున్నాయి. భారతదేశానికి పట్టిన శని అంతా కూడా ఈ దేశంలో అపరిష్కృత సమస్యలు ఏవైతున్నాయో వాటిని ఇదివరకు చాలా మటుకు నరేంద్ర మోడీ గారు వాటిని పరిష్కరించారు. ఇంకా మిగిలిన కొన్నింటిని కూడా పరిష్కరించి ప్రపంచంలో భారతదేశాన్ని అగ్రభాగాన నిలబెట్టి ఆర్థికంగా అదేవిధంగా అన్ని రంగాల్లో కూడా ఈ దేశం ప్రపంచానికి తలమానికం కిరీటంగా జగజ్జననిగా భారత మాతను నిలబెట్టడానికి అవిశ్రాంతంగా నరేంద్ర మోడీ గారు కృషి చేస్తారు. అదే సమయంలో భారతదేశంలో కూడా సామాన్య ప్రజానికంలో కూడా దేశానికి ధర్మానికి జవాబుదారీగా ఉండి నా వంతు బాధ్యతగా ఈ దేశం నాకేమిచ్చిందని కాకుండా దేశానికి నేను ఏం చేయాలి, ఏం చేసే అవకాశం అవసరం ఉంది అనే ఆలోచన చేసే దేశభక్తులను కూడా తయారు చేయడానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని చెప్పి తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ చావబోతు కూడా మరి దింపుడు కాలం ఆశలు పెట్టుకోవడాన్ని నేను వారికి హేళన చేస్తున్నాను. ఎందుకంటే అన్ని సర్వేలు కూడా కాంగ్రెస్ 54 నుంచి 62 స్థానాలకు మించి రాదని స్పష్టంగా చెప్తున్నప్పుడు కూడా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు 295 స్థానాలు మేము గెలుస్తామని అనడం పట్ల ఎంత అమాయక చక్రవర్తో, ఎంత అపరిపక్వతతో ఉన్నాడో, ఎంత రాజకీయ పరిజ్ఞానం లేని తనంలో ఉన్నాడో కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మరి ఈరోజు స్పష్టమవుతున్నది. నరేంద్ర మోడీ గారు ఏదైతే పిలిపించారో కాంగ్రెస్ ముక్త్ భారత్ ఈ ఎలక్షన్స్ రిజల్ట్స్ తెలియజేస్తాయి. ఆ తర్వాత కాంగ్రెస్ ముక్త్ భారత్ను కాంగ్రెస్ వాళ్ళే పూర్తి చేస్తారన్న విశ్వాసాన్ని నేను ఈ సందర్భంగా వ్యక్తం చేస్తూ మరొకసారి తెలంగాణ ప్రజానీకానికి, భారతదేశ ప్రజానీకానికి భారతీయ జనతా పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలంగాణలో అత్యధిక సీట్లు, భారతదేశంలో సుమారుగా 400 సీట్లు ఇవ్వబోతున్న సందర్భంగా మరొకసారి దేశ ప్రజలకు భారతీయ జనతా పార్టీ రుణం తీర్చుకొని మరి 2029లో మళ్ళీ భారతీయ జనతా పార్టీ గెలవాలనే ఆకాంక్ష ప్రజల్లో రగిలించడానికి కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. భారత్ మాతకి జై. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా తెలంగాణ ప్రజానీకానికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఆర్టీవీ ద్వారా.